అంబానీ రాహుల్ గాంధీ దగ్గర నేర్చుకోవాలి. ఏంటది? అంబానీకి సంబంధించినటువంటి ఇష్యూస్. అంబానీని గురించి వీళ్ళేం ప్రచారం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? వాస్తవంగా అంబానీ కానీ అదానీ కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ హయాంలో పెరిగిన వ్యాపారవేత్తలే కదా, పారిశ్రామికవేత్తలే కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బీజేపీ కానీ ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళతో సఖ్యంగా ఉంటారు. అది నచ్చట్లేదు వీళ్ళకి. ప్రభుత్వాలతో వ్యతిరేకించాలి, వీళ్ళకే సపోర్ట్ ఉండాలి. అట్లా లేదు కాబట్టి అంబానీ ఇప్పుడు అంత సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అదేదో ప్రజలకి చెప్పొచ్చు కదా అంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రజలకి చెప్పొచ్చు కదా, అంబానీకి కూడా నేర్పచ్చు కదా. 50 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఎంత డబ్బులు తీసుకుంది? 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు. టోటల్గా 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ మెయిన్లీ అధికారికంగా లెక్క కనబడేది 2000 కోట్ల రూపాయల ఆస్తులు. దేనికి? కేవలం ఇచ్చినటువంటిది 50 లక్షల రూపాయలు. అది అప్పు చేసి, వీళ్ళు అప్పు చేసి నేషనల్ హెరాల్డ్కి ఇచ్చి 2000 కోట్ల రూపాయల ఆస్తులు తీసుకున్నారు. 50 లక్షలకు 2000 కోట్లు అంబానీ కూడా నేర్చుకోదగ్గ పాఠమే.